తులసిని వెంట కుటుంబిని భూరి కటుంబిని భూరి కతే. కోలాటం సారీ చాలా మంది ఉంటారు ఆంటీలు, అందరూ సూపర్. గోల్డెన్ బార్డర్ వచ్చి లైట్ డార్క్ మెరూన్ వచ్చింది. ఎంత బాగుంది. ఆకర్షణ బాండలు బాగా చేసిన మమ్మీ. ఎప్పుడన్నా వచ్చినప్పుడు 10 రూపాయలు కొనుక్కుంటే 20 రూపాయలకి కదా. హలో అండి అందరికీ, నేను మీ లక్ష్మీ రోజా. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలనేసి, అందులో మేము ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టున్నాను కదా. ఫ్రెండ్స్ అందరూ సడన్గా ఇంటికైతే వచ్చేసారనేసి, వీళ్ళంతా ఇంకా మా కోలాటం బ్యాచ్ అనమాట. ఇంకా ఉన్నారు, వాళ్ళకైతే కుదరలేదు, కానీ కొంతమంది అయితే వచ్చారనమాట. వచ్చే ముందు కంటే ఒక 5 నిమిషాల ముందు కాల్ చేసింది రాదా, ఇంట్లో ఉన్నావా, బయటకి ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళావా అనేసి. అంటే ఫ్రైడే రోజు ఈవినింగ్ వచ్చారనమాట. ఇంకా ఫ్రైడే అంటే ఇంకా శుక్రవారం రోజు టెంపుల్కి వెళ్తాను కదా, అందుకే ముందుగా కాల్ చేసిందనమాట. ఉంటే వస్తాము అనేసి. రండి, ఈరోజు అయితే వెళ్ళలేదులే గుడికి అని చెప్పాను. వాళ్ళు వచ్చేలోపు ఇంకా వాళ్ళు వస్తున్నారు అనేసి ఇలా టిఫిన్ తెప్పించాను అనమాట. బోండాలు ఇంకా పక్కనే అనమాట, మా ఇంటి పక్కలోనే చేస్తూ ఉంటుంది. ఇంకా అమ్మాయి కూడా మా ఫ్రెండేలండి, తెలిసిన అమ్మాయి కదా, అది చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి బాగా చేస్తుంది అనేసి ఇంక వాళ్ళు వచ్చేలోపు చేసే అంత ఏదన్నా చేసే స్నాక్స్ అంత టైం లేదనమాట. అందుకని టిఫిన్ అయితే తెప్పించేసి ఇంకా అందరం సరదాగా కూర్చునేసి ఇంకా బోండా బజ్జీ తెప్పించాను. అవైతే తింటూ ఉన్నాము. కొంచెం ముందు చెప్పుంటే ఏదన్నా కనీసం ఇంట్లోనే రెడీ చేసి ఉంటే బాగుండేది అని చెప్తున్నాను. నేను కూడా ముందు చెప్పాల్సింది కదా, అదేముందులే ఏం కాదు అని అంటున్నారు వాళ్ళందరూ. వచ్చేసి ఎప్పుడో రేర్గా వస్తారండి, రోజైతే రారు కదా. ఇలా అయితే ఇంక ఈరోజు కూడా పని మీదే వచ్చారు, ఊరికేం రాలేదు కదా. నేను ఫుల్ వీడియోలో చెప్తానని మరీ చెప్పాను కదా. ఇంకా మార్నింగ్ నుంచి నేను కూడా బాగా టయర్డ్ అయిపోయి అలా పడుకున్నాను అనమాట. ఇంకా ఒక్కసారిగా ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇంకా టయర్డ్నెస్ ఏమీ ఉండదు, యాక్టివ్నెస్ వచ్చేస్తుంది అనమాట. ఇంకెవరైనా మనుషులు వచ్చారు అంటే ఆటోమేటిక్గా లేసేస్తాము. ఆ హుషారంతా ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు, అంత హుషారు వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేను కూడా అంతే యాక్టివ్ అయిపోయానండిలే. ఇక శారీస్ ఉన్నాయి కదా, శారీస్ గురించి తర్వాత చెప్తానండి. ఇంకా మేము ఏదైనా చేయాలి అనుకుంటే కొంచెం ముందు జాగ్రత్తలు ఎక్కువ అనమాట. ముందు నుంచే బాగా ప్లానింగ్స్తో ఉంటాం అన్ని, ప్రతిదీ ఏదైనా చేయాలి అంటే. ఇంకా ఇక్కడ ఏదో సరదాగా చేస్తున్నానులేండి, వాళ్ళు అలా నడు ఇలా నడు అని వాళ్ళే చెప్తున్నారనమాట. ఊరికే వాళ్ళ కోసం అలా వెళ్ళాను. ఇప్పుడైతే ఉన్నాయి కూడా ఇంక అన్నీ తినండి, ఇంకా కొంచెం ఉంచారనమాట కవర్లలో. నేనే బలవంతంగా వేస్తున్నాను, వద్దు వద్దు అంటున్నారు. ఎందుకు వద్దు, తినండి అని చెప్పి అయితే వేస్తున్నాను. తెచ్చి మొత్తం ఖాళీ చేయాల్సిందే అని చెప్తున్నాను. బోండా బజ్జీ మాత్రం అదుర్సు, చాలా చాలా బాగున్నాయి. అంటే ఇంకా ఇంత లేట్గా చేయటం అంటే వీళ్ళంతా ఎందుకు వచ్చారు అని అంటే, ఇప్పుడు శారీస్ తీసుకొచ్చారనమాట. ఎవరో సేల్ చేసేది ఏం కాదులండి. అంటే ఇంకా కోలాటం వేస్తున్నాం కదా, గ్రూప్గా వేసుకుంటాం కదా, అందరం యూనిట్గా ఉంటాం కాబట్టి. అంటే గణేష పండుగ వస్తుంది నెక్స్ట్ మంత్లో, 1 మంత్ ముందే ప్రిపరేషన్ అనమాట ఇదంతా. ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలి కదా, ఏమేం కావాలి, మొత్తం ఎలా రెడీ అవ్వాలి అనేసి ప్లానింగ్స్ అనమాట ముందు. బాగా చేసిన మమ్మీ. ఎప్పుడన్నా వచ్చినప్పుడు 10 రూపాయలు కొనుక్కుంటే 20 రూపాయలకి రేపు చూస్తుంది వీడియో, రేపు చూస్తుంది. అన్ని బాగుంది, చూస్తుందా మనిషి వీడియోలు అన్నీ చూస్తుంది. అసలు మిస్ అవ్వదు ఈరోజు వీడియో. నాకేం చెప్పినాను, చట్నీ మాత్రం సూపర్. బోండా నల్లాల చట్నీ మాత్రం బోండా కూడా నాకు చట్నీ నువ్వు రానే అని చెప్పినాను. ఇంక ఇలా ఉంటుందన్నమాట సందడి. ఇంక వాళ్ళు అక్కడ టిఫిన్ చేస్తూ ఉంటారనేసి నేను వచ్చేసి ఇంకా టీ పెడుతున్నాను. ఈలోపు టీ పెట్టేసి తీసుకెళ్దామనేసి అక్కడ మాట్లాడుకుంటూ ఉండండి, త్వరగా వచ్చేస్తాను. కిచెన్కి అయితే వచ్చేసానండి, టీ పెడుతూ ఉన్నాను. ఇప్పుడైతే చెప్పాను కదా, ఇంకా అదే సరదాగా అలా గడిపేసామన్నమాట. ఇప్పుడైతే ఇంకా ఒక మనిషి అయితే మిస్ అయింది కదా, అదే బోండాలు వేసిన మనిషి అక్కడ బోండాలు చేస్తూ ఉంది కాబట్టి రాలేకపోయింది. లేదంటే ఇంకా సందడి ఫుల్గా ఉండేదన్నమాట. ఆమె వచ్చింది అంటే ఇంకా బాగా నవ్విస్తూ ఉంటుంది. అదే అనుకుంటూ ఉన్నాం అందరము. సరే, నేను టీ పెడుతూ మీకు అయితే ఇంకా ఈ ముచ్చట చెప్తాను శారీస్ గురించి. ఇంకా గణేష పండుగ అయితే ప్రిపరేషన్లో ఉన్నామని చెప్పాను కదా. ఇప్పుడైతే ఇంకా అందరం శారీస్ తీసుకుంటామన్నమాట. మొత్తం చెక్ చేసుకొని ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకైతే పక్కన ఎత్తి పెట్టేసి మేము తలా ఒక చీర అయితే అందరూ ఒకటే కలర్ తీసుకుంటున్నాంలేండి. అందుకనేసి ఇంకా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఈ ముందు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మా తోడికోడల చేతికైతే నేను ఇంకా దానిమ్మకాయలు అయితే కట్ చేసి ఇవ్వమని చెప్పి ఇంకా బాగా ఒలిసి పెడుతున్నాను. వచ్చిందంటే తనకి ఇంక ఈ పని అప్పు చెప్పేస్తాను అనమాట. ఈ గింజలు ఒలిసేసి పక్కన పెట్టేస్తుంది అనేసి.
ఇప్పుడైతే టీ అక్కడ మీటింగ్ పెట్టాను. ఇక్కడ అంటే స్టవ్ ఫుల్లో పెట్టేసి అక్కడికి వెళ్ళాను అనమాట. ఏదో మాట్లాడుతూ పిలిచేసరికి ఇంకా మొత్తం క్లీన్ చేసి పెట్టున్నాను. చూడండి అన్నీ పొంగిపోయాయి. మన పని ఇలాగే ఉంటుంది. దగ్గరున్నా కూడా పొంగబెడుతూ ఉంటాము ఏదైనా కూడా. పర్వాలేదు, ఫ్రెండ్స్ వచ్చిన ఆనందంలో ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ పెద్ద పట్టించుకోమన్నమాట. తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చులే అనేసి కప్స్ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళకి ఇంకా పోసి అంటే టీ తాగేది షార్ట్లో తీసిందనమాట. పాప చేతికి ఇచ్చాను కదా, ఇదిగో ఇక్కడ కూర్చొని ఉంది కదా, మేమందరం తాగేసామండి. లాస్ట్లో ఇంకా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అనమాట, ఈమె ఇంకా రస్క్తో తింటుంది టీ అయితే. ఎంజాయ్ చేస్తూ దాంతో ముద్దుగా మాట్లాడుతూ ఉందన్నమాట. మాటలు చెప్పించుకుంటూ ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఉన్నాము. టీ తెచ్చిన ఆ ప్లేట్లోనే రస్క్ వేసాను అనమాట. ఇంక అన్నీ తని అన్నట్టుగా ఊరికి కూర్చునేసి 2 రస్క్ తినేసి ఆ టీ అయితే ఇంకా అందుకోసమే టీ అడిగింది లాస్ట్లో. ఫస్ట్లో అయితే వద్దని చెప్పింది, కానీ రస్క్ చూసేసి అయితే నేను అద్దుకొని తింటానని వాళ్ళ అమ్మాయినమాట. ఈ అమ్మాయి నవ్వుతూ ఉంది కదా, వాళ్ళ అమ్మాయి వేసే జోక్స్కి బాగా నవ్వుకుంటూ ఉంది వాళ్ళ అమ్మాయి అయితే. అంటే ఇంకా ఆడపిల్లలు అంటే అమ్మ కన్నా నాన్నకే ఎక్కువ ఫేవరెట్ అయిపోతారు కదా, ఇంకా అదే చెప్తుంది. అది కూడా ఎవరి ఇష్టమని ఊరికే నిజం చెప్పు. మమ్మీ ఎంత అందంగా ఉంటది నాకు అనేసి. ఇంకా నువ్వు ఎవరిలా ఉన్నావన్నా కూడా నాన్నలాగే ఉన్నానంటుంది. ప్రతిదీ ఇంకా నాన్న సపోర్ట్ ఆడపిల్లలకి ఇంకా అంతే కదా, ఆల్మోస్ట్ చెప్పాల్సిన అవసరం లేదనమాట. అయినా కూడా మేము గెలికి దాని చేత మళ్ళీ చెప్పిస్తున్నాము. వాళ్ళ అమ్మది నవ్వుకుంటూ ఉంది. వాళ్ళు ఎంత చెప్పినా ఇద్దరు అంతేలే, ఇంకా నా పేరైతే చెప్పర్లే అంటుంది. వాళ్ళే కాదు ఆల్మోస్ట్ అందరూ అంతేలండి. ఆడపిల్లలు అంటే ఇంకా నాన్న పక్కకి వెళ్ళిపోతారు, మాతో సహా మేమంతేనమాట. మా చిన్నప్పుడు ఇంకా మా అమ్మ ఇష్టం ఉంటుంది, ఎంత ఇష్టం ఉన్నా కూడా మా నాన్న పైన ఉన్నంత లవ్ అయితే చూపించలేమన్నమాట. ఇప్పుడు వచ్చేసి మిస్ అయిపోయింది, వీడియోకి మిస్ అయింది, బాండాలకు మిస్ అయింది, టీకి మిస్ అయింది. చేతులు కట్టుకో. విష్ణుదే భగవతి హేసిని గంట కుటుంబిని భూరి కటుంబిని భూరికతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకమర్దిని శైలసుతే. ఓకే మళ్ళీ ఇంకా పాపతో ఇలా గడుపుతూ ఉన్నామన్నమాట. దాన్ని ఏదన్నా కొంచెం రైమ్స్ చెప్పమని అడిగాము. రైమ్స్ కాదు, అమ్మవారి శ్లోకాలే చెప్పేసింది అనమాట. మంచిగా చాలా హ్యాపీగా దాని చేత అవి చెప్పించుకొని ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే ఇంకా అసలు ఘట్టానికైతే వచ్చేసామండి. ఇదేనమాట శారీస్ ఇంకా అన్నీ తీసుకొనేసి అలా సెంటర్కి కూర్చోమని చెప్పాను నేనే. ఊరికే అలా చూసే బాగుంటుంది కదా వీడియోకి చూపిద్దామనేసి మొత్తం రౌండప్ చేశాను అనమాట. ఇలా కూర్చోండి అనేసి. ఇంకంతా శారీస్ అన్నీ ఒకసారి ఇలా పెట్టండి, అంటే రీల్కైనా బాగుంటుంది కదా అనేసి చూసేకి మధ్యలో ఇలా పెట్టేసి డెకరేట్ చేశాను శారీస్ అన్ని. అందరం కూడా ఇంకా చెక్కింగ్ అనమాట. శారీస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లోపల అంటే ఓపెన్ చేసుకొని ఆ రోజు మళ్ళీ కుట్టించుకునేటప్పుడు ఓపెన్ చేసుకుంటావు కదా, ఇప్పుడే తీసుకెళ్ళేసి శారీస్ అన్ని ఇంకా స్టిచ్చింగ్ చేయించుకొని పెట్టుకుంటాం అనమాట. అప్పుడు ఇంకా అన్ని ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇంకా 1 మంత్ ఉందనుకోండి, అయినా కూడా కొంచెం ముందుగానే అంటే టైం ఉంది అనుకుంటాం, కానీ టైం ఎలా అయిపోతుందో కూడా తెలియదు అనమాట. అందుకోసమే మేము ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటాం ఏదైనా కూడా. శారీస్ అయితే అద్దరిపోయాయండి, ఆరెంజ్ కలర్ వచ్చిందనమాట. మా సుప్రియ చేతే తెప్పించుకున్నాము అందరం కూడా. అంటే అందరికీ రీజనబుల్గా ఉండేలాగా, రేట్లు కూడా అంత హెవీగా ఏం పోలేదనమాట. కొంచెం రీజనబుల్ రేట్లోనే తక్కువలోనే కొంచెం గ్రాండ్ లుక్ ఉండేలాగా తెప్పించుకున్నామండి. శారీస్ కలర్ఫుల్గా ఉన్నాయి. కొంచెం ఆ రోజు మాత్రం మేమే కొంచెం ఎత్తి కొట్టాలి కదా, డిఫరెంట్గా కనిపించాలి కదా అనేసి ఏదైనా కొంచెం డార్క్ కలర్స్ తెప్పించుకున్నాం అనమాట, అందరికీ సూట్ అయ్యేలాగా. అంటే మేము ఇంకా ఫోటోలో చూసిన దానికన్నా ఫోటోలో చూసి అందరు ఇష్టపడ్డారు. అందరికి ఓకే అయిన తర్వాతే ఆ శారీని అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టామన్నమాట. అందరికీ ఇష్టమైంది, కానీ ఎక్కడో అంటే డైరెక్ట్గా వచ్చిన తర్వాత ఎలా ఉంటాయో అనుకున్నాం, కానీ శారీస్ వచ్చిన తర్వాత మేము ఫోటో చూసిన దానికన్నా కూడా చాలా బాగున్నాయండి. షైనింగ్ కానీ, చాలా బార్డర్ కానీ చాలా గ్రాండ్గా వచ్చిందనమాట. ఇలా ఇప్పుడు చూపించేదానికన్నా కూడా డైరెక్ట్గా చాలా బాగా అనిపిస్తుంది శారీస్ మాత్రము. అంటే ఆరెంజ్ కలరు పుటాస్ వచ్చాయి, బాగా గోల్డ్ కలర్ పుటాస్ వచ్చాయి, డార్క్ పర్పల్ వచ్చిందండి. గోల్డ్ అంటే గోల్డ్ వచ్చింది దానిపైన, బార్డర్ వచ్చేసి పర్పల్ కలర్ పైన గోల్డ్ వచ్చిందనమాట. చాలా చాలా బాగున్నాయి శారీస్ మాత్రం, అందరికీ నచ్చాయి అనమాట. జస్ట్ శాంపిల్ అలా వేసుకొని చూపించమని కూడా అడుగుతూ ఉన్నారు. ఇలా ఊరికే పైన వేసుకుందామని చెప్పాను నేనైతే. అందరం ఒకసారి అలా పైన వేసుకొని చూపిస్తూ ఉన్నాము. అంటే ఇంకా వీడియో అవుతుంది కదా చూపించు అని చెప్పారు. ఇంతలేక రివీల్ చేయకూడదు అనుకున్నాము, ఆ రోజుకి సర్ప్రైజ్గా వేసుకోవాలనుకున్నాము. ఇంకా వీడియోలో ఏం కాదులే పెట్టేసే ఏముంది, ఆ రోజు కట్టుకుంటే ఇంకా అదొక డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పారు. అందుకనేసి అయితే ఊరికి ఇంక అందరం పైన వేసుకొని వీడియో ఇప్పుడు పెట్టేస్తున్నాను అనమాట. శారీస్ కూడా ఇంకా రివీల్ అయిపోతున్నాయి. అంటే వేరే వాళ్ళు కూడా అడిగారు, ఉన్నాయా ఏమన్నా శారీస్ మాకు కూడా కావాలనేసి. ఇంకా మాది ఒక టీంలా ఉంటుంది కదా వేసేకి, ఇంకా అందరూ కట్టుకుంటే ఇంకే అంత అనిపిది అనేసి
ఇంకా లేవన్నమాట. అసలు రావటం కూడా ఇంకా కొన్నే ఉన్నాయి. ఇంకా కూడా కొంతమందికి పిల్లలకు కూడా సేమ్ శారీస్ అనమాట. వాళ్ళకైతే ఇంకా తక్కువ అయ్యాయి. వాళ్ళు ఆన్లైన్లో ఇంకెక్కడన్నా కానీ బుక్ చేసుకోవాలా సేమ్ కలర్ అని చెప్పింది రాధా అయితే. ఇప్పుడు వచ్చేసి సూపర్గా ఉందండి. అసలు చెప్పటం కాదు కానీ మొత్తం చూస్తున్నారు. ఎక్కడైనా చిన్న డ్యామేజ్ వచ్చినా కూడా ఇంకా రిటర్న్ పంపించాలి కదా అనేసి. అంటే ఆల్రెడీ ఒక శారీకి కొంచెం చిన్న డ్యామేజ్ అయితే ఉన్నిందనమాట. అందుకనే ఊరికే ఒకసారి చెక్ చేసుకోమని చెప్పింది సుప్రియ అయితే. అందుకోసమే మొత్తం చెక్ చేస్తున్నాం అనమాట. ఇంక ఎవరి శారీకి ఏం లేదు కానీ ఒక్క శారీకి మాత్రం కొంచెం అనిపించింది. ఇంకా ఆ శారీ అయితే పక్కన పెట్టేసాంలండి. ఇంకా అందరికీ సరిపోయిందనమాట. నేనైతే శారీ వేసుకుంటున్నాను. మా రోజా అంటింది అలా, లేకపోతే సమాధానంగా అదిగా మళ్ళీ శైలజ మమ్మీకి. ఓకే కోలాటం శారీస్ చాలా మంది ఉంటారు ఆంటీలు, అందరూ సూపర్. పుట్టాస్ వచ్చాయి, అద్దరిపోయాయి శారీస్ మాత్రం. ఈ సారీ ఇదనమాట. పోయిన సంవత్సరం వచ్చేసి గోల్డెన్ శారీస్ కట్టుకున్నాం అందరము. ఈసారి వచ్చేసి ఆరెంజ్. చాలా చాలా బాగుంది. మీకు కూడా చాలా బాగుందండి. మీకు కూడా చాలా బాగుంది. అందరూ వేసుకుంటారు పైన. చిన్న పిల్లలు కూడా ఉంటారు కోలాటంలో. లిఖిత మాత్రం రావట్లేదు. అడిగినా కూడా డ్యామేజ్ లేవు. ఒకసారి చూసుకుంటే ఇంక ఇలా ఉందన్నమాట. ముందే ఇంక మొత్తం డ్యామేజ్లు అయితే ఏం లేవన్నమాట. అంతా బాగానే ఉన్నాయి శారీస్ అయితే. పోయిన సంవత్సరం కూడా చాలా చాలా బాగున్నాయి. మా శారీస్ హైలైట్ అనమాట. ఫుల్ డార్క్ అంటే వెల్వెట్లో తీసుకున్నాం. బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ శారీ అండి. అద్దరిపోయాయి. పోయిన శారీస్ అయితే ఇంకా గ్రాండ్గా ఉన్నాయన్నమాట. అందుకోసం ఈసారి కూడా ఇంకా ఇలా డార్క్ కలర్సే బాగుంటాయి అనేసి అయితే ఈ తెప్పించుకున్నాం అనమాట. ముందుగా మొత్తం ఆరెంజ్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. చాలా బాగుంది. కుట్టుకుంటారు. ఇంక ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేసి ముందుగా మొత్తం శారీస్ అయితే తెప్పించామన్నమాట. తెప్పించేసి ఇంక అందరూ తలా ఒకటి తీసేసుకొని ఇంకా టైం కూడా అయిపోయిందనమాట. ఈవినింగ్ 7 అయిపోయింది. పాపం రానాటికైతే 5 o'clock వచ్చారండి. 5 o'clock నుంచి ఇంకా 2 hours ఉన్నారు. 7 అయిపోయింది అనమాట. ఇంక ఇంటికి వెళ్ళాలి అంటున్నారు. ఇంకా మడతలు వేసుకుంటూ ఉన్నాము. ఎవరి అయితే ఏం లేవు కదా అనేసి నేనైతే ఓపెన్ చేసి పైన కూడా వేసుకొని చూశాను. నాకైతే బాగా అనిపించింది. ఇక్కడ దేవుడి దగ్గర అమ్మవారికి పెట్టే శారీస్ కాదు కాబట్టి మేము కోలాటం కట్టుకునే కదా, అందుకే పైన వేసుకొని చూసామన్నమాట. అమ్మవారి చీరలు అయితే ఇంకా అలా పైన అయితే వేసుకోం కదా, చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇవైతే ఎలా ఉంటాయి అన్నట్టు ఇంకా పైన వేసుకొని అయితే చూసాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అది అందరూ అంటున్నారు బాగున్నాయి అనేసి. మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం షేర్ చేయండి. అలానే బటన్ని మాత్రం ప్రెస్ చేయండి. మరి మా కోలాటం శారీస్ ఎలా ఉన్నాయో చెప్పడం మాత్రం కామెంట్లో మర్చిపోకండి. శారీస్ అయితే పక్కన పెట్టేసుకున్నారండి. ఇంకా శుక్రవారం వచ్చారు కదా అనేసి లలిత సహస్రనామ శ్లోకాలు అయితే కొన్ని చదువుకున్నామన్నమాట. అక్కడ వచ్చిన వాళ్ళం కొంతమందిమే. అలా ఈ డే అయితే ఇలా జరిగిందనమాట. ఓకేనండి, బాయ్.